మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నిన్నటి దినము ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం బహిర్గతమైంది. ఈ నకిలీ మద్యం పైన A1 అద్దేపల్లి జనార్దన్ గారు ఆయన చెబుతూ దీనికంతటికి సూత్రధారి జోగి రమేష్ గారని చెప్పడం జరిగింది. జోగి రమేష్ గారు చెబితేనే మేము మొలకల చెరువులో మద్యం యూనిట్ స్టార్ట్ చేసినామని, ఆయన గతంలో ఇబ్రహీంపట్నంలో పాత పరిచయాల దృష్ట్యా మేము చిన్ననాటి స్నేహితులమని అక్కడ స్టార్ట్ చేస్తూ ఇక్కడ మొలకల చెరువులో చిత్తూరు జిల్లాలో చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవచ్చు, ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయమన్నాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొలకల చెరువులో తీగలాగితే డొంక గుంటూరు జిల్లా నుండి ఉమ్మడి కృష్ణా జిల్లా దాకా కదిలింది. గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీనివాసరావు అనే వైసీపీ ఎంపీటీసీ అతను మొలకల చెరువులో ఒక డాబా అద్దెకు తీసుకుని అక్కడ యూనిట్ నడపడానికి ప్లాన్ చేశాడు. అందుకు ఈ మొలకల చెరువునే ఎందుకు ఎన్నుకున్నారు అనడానికి స్పష్టమైన కారణం ఆయన చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే చంద్రబాబు మీద మనం దుమ్ము ఎత్తిపోయచ్చు అని చెప్పి, ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ జయచంద్రారెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిందో వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ సరుకంతా లిఫ్ట్ చేసి అక్కడికి పంపమన్నాడు ఇబ్రహీంపట్నంకి. ఇబ్రహీంపట్నంలో ముందుగానే సాక్షి విలేకరిని అక్కడ పెట్టుకొని మొత్తం స్టాక్ అంతా ఆయనే వచ్చి పట్టించినట్లు ఏడేదో జరిగిపోతా ఉన్నట్లు నాటకం ఆడాడు. ఈ జోగి రమేష్ ఎవరంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కాల్ చేసినటువంటి వ్యక్తి. ఈ లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఏదో ఒక రకంగా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి కూడా కొంత ఈ పూద్దామని ఈ కుట్రకు తెరలేపారు. ఈ పార్టీ మొట్టమొదటిగా కుట్రలతో పాలన సాగిస్తా ఉంది. మనందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఏమన్నారు, మొదట గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పారు. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఒక సాక్షి పేపర్లో గొడ్డలు పెట్టి చంద్రబాబు నాయుడు హత్య చేయించాడు అని రాశారు. ఈ విధంగా కుట్రలు కుయుక్తులతో పరిపాలన సాగిస్తా ఉంది. అంతేకాదు, ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఎయిర్పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారు, ఓట్ల కోసం, సానుభూతి కోసం. అట్లా గులకరాయి డ్రామా ఆడారు. ఈ విధంగా అనేక కుట్రలు కుయుక్తులతో ఈ వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఆ విధంగా ఆ బురదెత్తుకొచ్చి తెలుగుదేశం పార్టీకి కూటమికి పోయాలని ప్రయత్నించింది. ఇవన్నీ బయటపోయాయి. ఏ ఊరు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు. ఈ వైసీపీ కార్యకర్తలంతా ఆకాశానికి చూసి ఉమ్మేశారు, ముఖానికే పడతా ఉంది. ఇవన్నీ బయటపడిపోయిన తర్వాత ఇకనైనా ప్రజలు గ్రహిస్తున్నారు ఇవన్నీ ఏం జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతా ఉంటే ఏ విధంగా అయినా సరే తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ వైసీపీ చేసే కుట్రలో భాగంగా ఈ మద్యం నకిలీ కుంభకోణాన్ని తయారు చేశారు. ఇంకా ఒకటి చెప్తున్నా, నిన్న ఒక దినం ముందే, అంటే జనార్దన్ చెప్పక ముందే ఇతను ఏం చెప్పాడు జోగి రమేష్, ఈ కుంభకోణము నా వరకు వస్తుందేమో, నన్ను కూడా ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తారేమో అని ఆయన జోష్యం చెప్తున్నాడు. అంటే ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఇంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ లేని ఆలోచన నీకే ఎందుకు వచ్చింది అని చెప్పి జోగి రమేష్ మేము అడుగుతున్నాం. ఈయన జోగి రమేష్ కాదు, ఇతను ఒక రోగి రమేష్, గోర్ఖా రమేష్. ఇతను కుట్రలు కుయుక్తులు ఇంకా సాగవు. ఇక ఖచ్చితంగా ఇతనికి కృష్ణ జన్మస్థానానికి పంపడం తథ్యం. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని ఈ వైసీపీ నాయకులు ఎట్లంటే అట్లా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం. నిన్న మొలకల చెరువులో జరిగిన మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి అయిన జోగి రమేష్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరిగి ఆ మరక తెలుగుదేశానికి అంటించాలని చూశారు. కానీ సత్యం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. సత్యం ఎప్పుడు సత్యమే జయతే అన్నారు. నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు. ఆయనను అప్రతిష్ట పాలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము మీ ముఖం మీద పడినట్టుగా ఇప్పుడు అది మీ మెడకే చుట్టుకోండి. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే గతంలో మీరు చాలా పాపాలు చేశారు, చాలా తప్పులు చేశారు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు దోచుకున్నారు. అటవీ భూములు అయితేనేమి, మాఫియా అయితేనేమి, గంజాయి మాఫియా అయితేనేమి, ఇసుక మాఫియా అయితేనేమి, భూదందాలు అయితేనేమి, ఇలాంటి అక్రమాలు ఎన్నో కొల్లలు ఉన్నాయి. చెప్పుకుంటే పోతే చాలా లిస్ట్ ఉంది మీది. కానీ ఇంకా మీరు ఎవరిని వదిలిపెట్టలేదు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు. లోకేష్ బాబు చెప్పినట్టు రెడ్ బుక్ లో ఉండే పేర్లు ఎవరెవరు ఉండారో అందరినీ లోపలేస్తారు. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి లోపలేస్తారు. తప్పు చేయకపోతే మేము ఎవరిని ఏం చేయము. మీరు తప్పు చేశారు కాబట్టి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొన్న ఏమంటాడు జోగి రమేష్, నా మీద కూడా వస్తుంది అన్నట్టు అన్నగారు చెప్పినట్టు, అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకుంటావా? అంటే ఈ అవినీతి సూత్రధారి నువ్వే కదా. ఆ అవినీతి చేసి అది మా ప్రభుత్వానికి, కూటమి ప్రభాతికి అంటిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయన్నా నీ అభిప్రాయమా? నీకు అంత సీన్ లేదు. ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు నీకు కృష్ణ జన్మస్థానానికి పంపించే టైం వచ్చేసింది. ఇక మీద జాగ్రత్తగా ఉండండి. వైసీపీ నాయకులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఏదన్నా మాట్లాడితే సబ్జెక్ట్ ఉండి మాట్లాడే, అనవసరంగా అబద్ధాలు మాట్లాడము, నోరు పారేసుకోవడము, ఎలాంటి అట్లా దూషిస్తే మాత్రం సహించేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.